భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గోదావరికని ఫైయింగ్ లైన్ అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలవకుండా తగు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ పెద్దలి తేజస్వి ప్రకాష్ నగరపాలక సంస్థ సిబ్బందితో డ్రైనేజీ నాలాల పూడికను తొలగించారు. డ్రైనేజీలో నీరు నిల్వ ఉండకుండా వరద నీరు సాఫీగా ప్రవహించేలా ఏర్పాట్లు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా తగు చర్యలు చేపడుతున్నామని పెద్దలి తేజస్వి ప్రకాష్ చెప్పారు. వర్షాకాలం నేపథ్యంలో విష వ్యాధులు ప్రబలకుండా కూడా చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు. 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మరి 11 డివిజన్లో కాలువలో ఎప్పటికప్పుడు షీళ్లు తీపిస్తూ అదేవిధంగా వర్షపు నీళ్ళు అనేది జమ కాకుండా ఎప్పటికీ కూడా మున్సిపల్ సిబ్బందితోటి ఎప్పటికప్పుడు నాలాలు క్లీన్ చేపిస్తూ అందులో ఉన్న చెట్లను తొలగిస్తూ అదేవిధంగా ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి సీజనల్ డెంగ్యూ మలేరియా వంటి రోగాలు కూడా ఈ బస్తీ ప్రజలకు రాకుండా ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేపిస్తున్నాము. అదేవిధంగా దోమలు నిల్వ ఉండకుండా కూడా దాంట్లో వాటర్ బాల్స్ కూడా వేస్తున్నాము, ఆయిల్ బాల్స్ వేస్తున్నాము. అదేవిధంగా ఇంకా ప్రజల యొక్క ఎప్పటికప్పుడు కూడా సర్వే కూడా చేపిస్తున్నాము. ఎక్కడ ఏ డివిజన్లో మా 11 డివిజన్లో ఉన్నటువంటి బస్తీలలో ఎవరికి ఫీవర్ ఉంది, ఎవరికి డెంగ్యూ ఉంది, వాళ్ళకి యొక్క రక్త పరీక్షలు కూడా చేపిస్తున్నాము దగ్గరుండి. ఇంకా బస్తీ కోసము అనునిత్యం అనుక్షణము లైట్ గురించే కానివ్వండి, ఇంకా కాలువల్లో నీళ్ళు జమ కాకుండా కానివ్వండి, డ్రైనేజ్లో తీపిస్తున్నాం. అదేవిధంగా డ్రైన్ క్లీనర్ తోటి ఇంకా అన్ని విధాలుగా కూడా మా యొక్క 11 డివిజన్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు స్పందిస్తూ బ్లీచింగ్ పౌడర్ చల్లిపిస్తూ దోమల నివారణకై ఇవన్నీ చేపిస్తూ కూడా మేము మెల్లవెల్ల ప్రజలకు అందుబాటులో ఉండు వారు చెప్పిన వెంటనే స్పందిస్తూ దానికి అనుకూలంగా కూడా పనులు చేపించడం జరుగుతుంది. మా యొక్క రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మా అందరికీ కూడా ఏమని చెప్పారంటే ప్రజల వద్దకు మనం వెళ్ళి వారి యొక్క సమస్యలు వాళ్ళు చెప్పకముందే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి అధికారులను అదేవిధంగా మమ్మల్ని కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ మాకు అల్లవేళలా కూడా సపోర్ట్ ఇస్తూ మరి ఈరోజు ఆయన యొక్క పరిపాలన విధానాన్ని కూడా ప్రజలు ఏ విధంగా ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్న నాయకుడు మా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. మరి ఆయన యొక్క నాయకత్వంలో మేము పనిచేయడం అనేది మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దలి ప్రకాష్, మద్దెల రాజేష్, కందుకూరి రామస్వామి, ముత్తునూరి కొమరయ్య, కాంతమ్మ, దేవస్థానం స్వరూప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.